మణిద్వీపం. ఒకప్పుడు కొందరు వర్తకులు ఒక ఓడ చేసుకుని తూర్పు దీవులకు వెళ్లి అక్కడ వర్తకం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు శ్వేతద్వీపంలో వారి వెంట ఒక సింహళం దేశపు యువకుడు కూడా ఓడలో ఎక్కాడు. ఓడ నడి సముద్రంలో ఉండగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. అలలు ఆకాశమంత ఎత్తులేచి ఓడను బెండును ఆడించినట్టు ఆడించాయి. చొక్కాని విరిగిపోయింది. ఓడకు అందులో ఉన్న వాళ్లకు అవసాన కాలం సమీపించినట్టు కనబడింది. గాలికి ఓడ ఎటుగా పోతున్నది తెలియరాలేదు. తెలిసినా చేసేది కూడా లేదు. ఎందుకంటే దాన్ని కావలసిన దిక్కుగా పోయేటట్టు చెయ్యటానికి చుక్కాని లేదు. ఈ విధంగా ఒక పగలు ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయిన ఓడ మర్నాడు తెల్లవారేసరికి సముద్రం మధ్యనున్న ఒక కొండకేసి పోవటం అందరికల్లా పడింది. కొద్ది ఘడియలలో ఓడ దానికేసి కొట్టుకొని తునాతునకలు అయిపోవటానికి సిద్ధంగా ఉన్నది. అందరూ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. ఇంతలో నావికుల పెద్ద, ఆ ఎదురుగా కనిపించేది మణిద్వీపం. ఆ కొండరాళ్లలో ఉన్నన్ని మణులు ప్రపంచమంతటా కలిపినా లేవు అని అన్నాడు. అందరిలోనూ తిరిగి ఆశ తల ఎత్తింది. ఒక్క సింహళం వాడు మాత్రం, ఓడ పగిలి మునిగిపోవటానికి మామూలు కొండరాళ్ళైతేనేం, మాణిక్యాల రాళ్ళైతేనేం అని అన్నాడు. కానీ ఓడ మణిద్వీపానికి 1 మైలు దూరంలో ఉండగానే గాలి కాస్త నిలిచిపోయింది. ఓడను తీరానికి తీర్చే మార్గం లేదు. తీరాన రేవు కూడా లేదు. అందుచేత ఓడ నుంచి కొన్ని తెప్పలు దించి ఓడలో వాళ్ళంతా తీరానికి ప్రయాణమయ్యారు. సింహళీయుడు మాత్రం ఓడ నుంచి దిగలేదు. రత్నాలన్నీ మీరే ఉంచుకోండి, నేను మా తామ్రవర్ణి నగరానికి వెళ్ళాలి. ఈ ఓడ నన్ను తప్పక మా ఊరు చేర్చుతుంది. ఇందులో నుంచి దిగను అని అనేశాడు. అతన్ని వదిలేసి మిగతా వాళ్ళంతా తెప్పలను తెడ్లతో నడుపుకుంటూ తీరం కేసి వెళ్ళిపోయారు. తీరం చేరగానే నావికుల పెద్ద మిగిలిన వాళ్లతో ఇలా అన్నాడు. ఈ లంకలో ఉండేవాళ్లు మరుగుజ్జులు. కోపం వస్తే వాళ్ళంత చెడ్డవాళ్లు లేరు. విషపు బాణాలతో కొట్టి చంపేస్తారు. కానీ మంచిగా ఉంటే ప్రాణాలిచ్చేస్తారు. అందుచేత వాళ్లతో జాగ్రత్తగా మసులుకోవటం అవసరం. ఆ కనిపించే కొండ నిండా రాళ్లల్లో రత్నాలు ఉన్నాయి. దాని దిగువనే మరుగుజ్జులు ఉండే నగరం ఉన్నది. కొండ అన్ని పక్కల నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. దానిపైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. ఆ మెట్లను చేరాలంటే నగరంలో నుంచే వెళ్ళాలి. మెట్ల మార్గానికి మరుగుజ్జులు అహోరాత్రులు కాపలా కాస్తారు. అందుచేత మరుగుజ్జులను మంచి చేసుకోకుండా మనం ఏమీ సాధించలేము. నావికుల పెద్ద ఈ విధంగా చెప్పాక అందరూ కలిసి కొండకేసి కదిలారు. కొంత దూరం వెళ్ళాక నగరం కనబడింది. వాళ్ళింకా నగరానికి కొంత దూరంలో ఉండగానే వారి మీదకి బాణాలు వచ్చాయి. అదృష్టం కొద్దీ అవి ఎవరికీ తగలలేదు. అందరూ ఇక్కడే కూర్చోండి, లేకపోతే మనం తమ మీదకి యుద్ధానికి వస్తున్నామని వాళ్ళు అపోహ పడగలరు అన్నాడు నావికుల పెద్ద. అందరూ ఉన్న చోటనే చతికిలపడ్డాడు. కొద్దిసేపటిలో కొందరు మరుగుజ్జు భటులు ఆయుధాలు చేతబట్టి నగరం వెడువడి వచ్చారు. భటుల వెంట ఉన్న సరదారు, ఎవరు మీరు? ఈ లంకకు ఎందుకు వచ్చారు అని అడిగాడు. మా ఓడ తుఫానులో దెబ్బతిన్నది, సహాయం కోసం వచ్చాము అన్నాడు నావికుల పెద్ద. మీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోయి మా రాజుగారి ముందు పెడతాను. మీరు చెప్పుకునేదంతా ఆయనకే చెప్పుకోండి అని మరుగుజ్జు భటులు అన్నారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. మరుగుజ్జులు వర్తకులను నావికులకు గంతలు కట్టి చేతులకు బంధాలు వేసి నగరంలోకి తీసుకుపోయారు. రాజుగారి ఎదుట హాజరు పెట్టారు. మీరు చెప్పే తుఫాను సంగతి మాకేమీ తెలియదు. మీరు వచ్చిన దిక్కుగా సముద్రంలో మీ ఓడ ఏమీ కనిపించలేదని మా వాళ్ళు చెబుతున్నారు. ఈ లంకలో అడుగుపెట్టిన వారెవరూ తిరిగి పోరని మీకు తెలిసే ఉంటుంది. మీరేదో దురుద్దేశంతో ఇక్కడికి వచ్చారనటానికి సందేహం లేదు. ప్రస్తుతానికి మిమ్మల్ని ఖైదులో ఉంచుతాము అన్నాడు రాజు. భటులు వాళ్లను తమ కారాగృహంలో బంధించారు. అవి మరుగుజ్జుల కోసం కట్టినవి కావటం చేత వర్తకులు వారి వెంట ఉన్న వారికి చాలా ఇరుకు అనిపించాయి. వర్తకుల ఓడ మరుగుజ్జులకు కనిపించని మాట నిజమే. ఎందుచేతనంటే లంక చుట్టూ సముద్రంలో ఒక ప్రవాహం ఉన్నది. అది ఓడను క్రమంగా లంక అవతలి పక్కకు చేర్చింది. అక్కడనే మంచి రేవు కూడా ఉన్నది. ఆ రేవులోకి వచ్చి ఓడ తీరం చెంతనే నిలిచింది. మిగిలిన వాళ్ళంతా తెప్పలతో లంక మీదకి వెళ్లిపోయాక
సింహలీయుడు నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు. అతను తిరిగి నిద్రలేచేసరికి నౌక రేవులో ఉండటం కనబడింది. తామ్రవర్ణి వచ్చిందా అంటూ సింహలీయుడు నౌక నుంచి దిగి తీరానికి వచ్చేశాడు. రేవులో ఎవరూ లేరు. సమీపంలోనే కొండ ఒకటి ఉన్నది. అతను దాని పక్కగా నడవడం ప్రారంభించాడు. అతను కొంత దూరం వెళ్ళాక ఇద్దరు మరుగుజ్జులు గోలీలాడుతూ కనిపించారు. సాయంకాలపు ఎండలో ఆ గోలీలు ధగధగా మెరిశాయి. వాటి తలతలలు చూసి సింహలీయుడు ఆశ్చర్యపోయాడు. కాని అవి రత్నాలు అయి ఉంటాయని అతనికి తట్టలేదు. సింహలీయుణ్ణి చూడగానే మరుగుజ్జులు అమ్మయ్యో, రాక్షసుడు అంటూ పారిపోబోయారు. కాని అతను వాళ్లను పట్టుకొని ఆపి, నేను మీ వంటి మనిషిని, కొంచెం లావు ఎత్తు అంతే. నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నది. ముందు తినటానికి ఏదైనా కావాలి అని అన్నాడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. దారిలో వాళ్ళు, నీ వంటి రాక్షసులను కొందరిని మా రాజుగారు కోట్లో పెట్టించారు అని చెప్పారు. పాపం, వాళ్ళు ఓడలో నాతో వచ్చిన వాళ్లే అయి ఉంటారు. ఎలాగైనా వాళ్లను ఖైదీ నుంచి విడిపించాలి అనుకున్నాడు సింహలీయుడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. ఒంటరిగాడు గనుక అతని కోసం భటులు రాలేదు గాని మామూలు వాళ్ళు అతన్ని ఎంతగానో పరీక్షగా చేశారు. ఈ రాక్షసుడు మాణిక్యాలేవీ తీసుకోలేదు. ఆఖరికి గోలీలు కూడా ఆడుకునే మరుగుజ్జు పిల్లలు దగ్గరే ఉన్నాయి. అందుచేత అతని పట్ల అందరూ స్నేహభావం ప్రకటించారు. అతనికి కడుపు నిండా తిండి పెట్టారు. అతను కూడా పాటలు పాడి కథలు చెప్పి వాళ్లను ఆనందపరిచాడు. మర్నాడు ఉదయం సింహలీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లలతో, నాకు మీ రాజుగారిని ఒక్కసారి చూడాలని ఉన్నది అని అన్నాడు. అయితే ఇప్పుడే పోదాం, రాజుగారు తోటలో ఉన్నారు అన్నారు వాళ్ళు. ఇద్దరినీ చెరొక భుజాన ఎక్కించుకొని సింహలీయుడు రాజుద్యానవనానికి వెళ్ళాడు. అదిగో, ఆ రాతి పలకపైన కూర్చున్నవాడే మా మహారాజు. మమ్మల్ని దింపేయి, రాజుగారు చూస్తే మమ్మల్ని దండిస్తారు అంటూ మరుగుజ్జు పిల్లలు ఆందోళన పడ్డారు. సింహలీయుడు వాళ్లను దింపి 4 అంగల్లో రాజు కూర్చున్న చోటికి వెళ్లి అతన్ని నడుము పట్టుకొని పైకెత్తాడు. రాజు కీచుగా భయంతో కేక పెట్టాడు. ఆ కేక విని అన్ని పక్కల నుంచి విషపు బాణాలు గల భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు నన్నేమైనా చేశారో నిన్ను నలిపి పారేస్తాను, వాళ్లను ముందు దూరంగా ఉండమను అన్నాడు సింహలీయుడు. దూరం పొమ్మని రాజు తన భటులకు కేక పెట్టాడు. నా స్నేహితులను ఖైదులో పెట్టించావట, వాళ్లను ముందు విడిపించు. వాళ్ళు నీకేమి అపకారం చేశారు? వాళ్లను వెంటనే విడిపించకపోయావో ఈ లంకకు మరొక రాజును ఏర్పాటు చేస్తాను అన్నాడు సింహలీయుడు. నీ ఇష్టప్రకారం చేస్తాను, నన్ను ముందు దించు అన్నాడు రాజు. సింహలీయుడు రాజును కింద పెట్టాడు. రాజు తన భటులను పిలిచి రాక్షసులను ఖైదు నుంచి విడిపించి తీసుకురమ్మని ఉత్తర్విచ్చాడు. కొంతసేపటికి ఓడ తాలూకు మనుషులంతా భటుల వెంట అక్కడికి వచ్చారు. సింహలీయుణ్ణి చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది. వీళ్ళు అబద్ధం చెప్పారు, తుఫాను వచ్చిందన్నారు. తమ ఓడ సముద్రంలో కదలలేని స్థితిలో ఉన్నదన్నారు. ఆ మాటలు నమ్మదగినవి కాదు. అందుచేత నాకు వాళ్లపైన అనుమానం కలిగి ఖైదులో పెట్టించాను అన్నాడు రాజు సింహలీయుడితో. అందులో అబద్ధం ఏమీ లేదు. మా వాడ చొక్కాని విరిగి రేవులో ఉన్నది. మేము దానికి కొత్త చొక్కాని ఏర్పాటు చేసుకునేదాకా మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తే తర్వాత మా దారిన మేము పోతాము అన్నాడు సింహలీయుడు. రాజు అందుకు సమ్మతించాడు. 1 రోజులో వాడకు కొత్త చొక్కాని ఏర్పాటయ్యింది. ఇక మనం బయలుదేరుదామా అన్నాడు సింహలీయుడు. రత్నాలు తీసుకోకుండా ఎలా పోతాం అన్నారు మిగిలిన వాళ్ళు. సింహలీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లలను పిలిచి, మాకు కూడా గోలీలు ఆడుకోవాలని ఉన్నది. మీరు మీ స్నేహితులను కొందరిని వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్లి పెద్ద పెద్ద గోలీరాళ్లు పట్టుకురండి. మాకు చిన్న చిన్న గోలీలు చాలవు. అందుచేత పెద్ద పెద్ద గోలీరాళ్లు తీసుకురండి. తర్వాత వాటిని మేము గోలీలుగా తయారు చేసుకుంటాము అని అన్నాడు. సాయంకాలానికల్లా 10-12 మంది మరుగుజ్జు పిల్లలు పెద్ద పెద్ద ముడిమనులను తెచ్చి సింహలీయుడు ముందు పెట్టారు. సింహలీయుడు వాటిని తన మిత్రులందరికీ పంచాడు. తర్వాత వాళ్ళు ఓడ ఎక్కి ప్రయాణం సాగించారు.
నిశ్చల ప్రేమ. విక్రమపుర రాజుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు ధీరమతి. అతను ఉదార స్వభావుడు, శాంతుడు, సజ్జనుడు, సకల సద్గుణ సంపన్నుడు. కాని క్షత్రియోచితమైన యుద్ధాసక్తి, అస్త్ర కౌశల్యము మొదలైనవి ఏవీ అతనిలో లేవు. అతనికి ప్రియురాలు ఉన్నది. ఆమె పేరు మంజరి. ఆమె విక్రమపురి రాజు యొక్క సామంతుడి కుమార్తె. ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు ఆ సామంతు ఆమెను కొందరు దొంగల వద్ద నుంచి కాపాడి తన కుమార్తెలాగా పెంచి పెద్దదానిని చేశాడు. ఆమె అదృష్టం కొద్దీ యువరాజే ఆమెను ప్రేమించాడు. అయితే తన కుమారుడు ఒక అనామకురాలుని ప్రేమించటం రాజుకు ఏమాత్రమూ ఇష్టం లేదు. కాని ధీరమతి, నేను మంజరిని పెళ్లాడటానికి వీలు లేకపోతే అసలు పెళ్లే చేసుకోను అని స్పష్టంగా చెప్పేశాడు. రాజుకు ఆగ్రహం వచ్చింది. ఆయన సామంతులు పిలిపించి, నీ కూతుర్ని దేశాంతరాలకు పంపేయి. ఆ పిల్ల ముఖం కనిపించిందో నిలువునా దహనం చెయ్యిస్తాను అని భయపెట్టాడు. సామంతు బెదిరిపోయాడు. ఆయన తన కుమార్తెను మేడ మీద చీకటి కొట్టులో పెట్టించి ఆమెకు సేవ చెయ్యటానికి ఒక ముసలిదాన్ని ఏర్పాటు చేశాడు. మంజరి కనిపించటం లేదు. ధీరమతి సామంతుడి ఇంటికి వెళ్లి ఆమెను గురించి అడిగితే అప్పుడు సామంతు, మహారాజు గారు తీవ్రమైన ఆంక్ష పెట్టారు. మీరిద్దరూ ఒకరిని ఒకరు చూసుకోరాదు, కలిసి మాట్లాడుకోరాదు అని అన్నాడు. ధీరమతి ఇంటికి పోయి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకొని దుఃఖించాడు. ఇదే సమయంలో విక్రమపురం కోట మీదకి పొరుగురాజైన కేశవపుర రాజు దండెత్తి వచ్చాడు. విక్రమపుర రాజు తన కొడుకు దగ్గరకు వెళ్లి, పిరికివాడ, అవతల శత్రువులు వచ్చి కోటకు ముట్టడి వేశారు. నువ్వు సైన్యాలను ముందుండి శత్రువును తరిమి కొట్టకపోగా ఇలా పడుకొని మూలగటానికి సిగ్గులేదు అని అన్నాడు. నేను మంజరిని పెళ్లాడలేకపోయాక నగరం ఏమైతే నాకేం అన్నాడు ధీరమతి. నువ్వు కులగోత్రాలు లేని దాన్ని పెళ్లాడే కన్నా నగరం నాశనమైన మేలేనని నాకు తోస్తున్నది అన్నాడు రాజు కోపంగా. ఆయన వెళ్ళిపోబోతూ ఉండగా ధీరమతికి ఒక ఆలోచన వచ్చింది. అతను తన తండ్రితో, ఒక షరతు మీద నేను యుద్ధానికి పోతాను. యుద్ధం నుంచి తిరిగి వచ్చాక మంజరిని ఒకసారి కలుసుకొని మాట్లాడనివ్వాలి అని అన్నాడు. రాజు సరేనన్నాడు. ధీరమతి ఎగిరి గంతేశాడు. అతను చప్పున కవచం ధరించి నడుముకు కత్తి పట్టుకొని బల్లెము డాలు చేతబట్టి గుర్రాన్ని ఎక్కి ఆ క్షణంలోనే మంజరిని కలుసుకోబోతున్న వాడిలాగా అమితోత్సాహంగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ ముందుకు సాగాడు. తన గుర్రం ఎటుకేసిపోతున్నది కూడా అతను గమనించనే లేదు. అతను తన సేనను అధిగమించి చాలా దూరం వెళ్ళాడు. శత్రు సైనికులు అతని గుర్రాన్ని ఆపి అతన్ని ఖైదుగా పట్టుకొని అతని చేత ఉన్న బల్లెము డాలు లాగేసి అతన్ని తీసుకుపోయి శత్రురాజు ముందు ఉంచారు. మంజరిని కలుసుకొని మాట్లాడబోతున్నట్టు కలలు కంటున్న ధీరమతికి తాను శత్రువులకు చిక్కానని, శత్రురాజు డేరాలో ఉన్నానని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది. వీడు విక్రమపుర యువరాజు, వీణ్ణి తల నరకండి అన్నాడు శత్రురాజు. ఆ మాట వినగానే ధీరమతికి శివమెత్తింది. అతను చప్పున మొలలో ఉన్న కత్తి పైకి లాగి తనను పట్టుకున్న సైనికులను రెప్పపాటులో చెండాడి శత్రురాజు డేరా నుంచి బయటపడి తన కోటకేసి పరిగెత్తాడు. దొరికిన శత్రువు తప్పించుకొని పారిపోతున్నాడన్న ఆందోళనలో శత్రురాజు గుర్రం మీద అతన్ని వెంబడించాడు. ధీరమతి శత్రురాజును గుర్రం మీద నుంచి కిందికి ఈడ్చి ఖైదుగా పట్టుకొని ఈడ్చుకుంటూ తన కోటకు చేరుకున్నాడు. యుద్ధం అయిపోయింది. శత్రురాజు బందీగా దొరికిపోయాడు. నీ పని పూర్తి చేశాను, ఇక నీ మాట నిలబెట్టుకో అన్నాడు ధీరమతి తండ్రితో. అలాంటి మాట నిలబెట్టుకోవాల్సిన పని లేదు అన్నాడు తండ్రి. వెంటనే ధీరమతి శత్రురాజు కట్లు విప్పి అతనికి ఒక గుర్రాన్ని ఇచ్చి, వెళ్ళు బాబు వెళ్ళు, నువ్వు నాకు చిక్కనూ లేదు, నేను నిన్ను పట్టుకోనూ లేదు అని అన్నాడు. రాజుకు కొడుకుపైన పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన అతన్ని చీకటి కొట్టులో పెట్టించాడు. ఈ వార్త నగరమంతటా పొక్కింది. మంజరి ఆ నగరం విడిచి వెళ్లిపోవటానికి నిశ్చయించుకొని ఒక చీకటి రాత్రి నల్లటి బట్ట నిలువునా కప్పుకొని ఎవరితోనూ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆమె నగరం దాటి అరణ్య ప్రాంతం దాకా వెళ్లి తెల్లవారిన దాకా పొదల మధ్యన పడుకొని నిద్రపోయింది. ఆమె తిరిగి లేచేసరికి గొర్రెలు కాసే కుర్రవాళ్లు కనబడ్డారు. అబ్బాయిలు,
మీరు రోజూ ఇక్కడికి వస్తూ ఉంటారా? అయినట్టయితే ఈ దేశపు యువరాజు గారు ఇటుగా వేటకు వచ్చినప్పుడు మీరాయనతో ఈ దిక్కుగా వెళితే వేటకు అనుకూలంగా ఉంటుందని చెప్పండి అని అన్నది. ఆ కుర్రవాళ్ళు సరేనన్నారు. మంజరి అరణ్యంలోకి వెళ్లిపోయి అక్కడ ఒక మంచి పొదరిల్లు చూసుకొని ధీరమతి కోసం ఎదురు చూస్తూ ఉండసాగింది. తన పెంపుడు కూతురు మంజరి వెళ్లిపోయిందని తెలిసి సామంతు రాజు వద్దకు వెళ్లి, మహారాజా, యువరాజును ఎందుకు నిష్కారణంగా ఖైదు చేస్తారు? మంజరి దేశం విడిచి వెళ్లిపోయింది. ఆమె యువరాజుకు కనబడే అవకాశం లేదు అని చెప్పాడు. రాజు యువరాజును ఖైదు విడిపించాడు. ధీరమతికి జనం మధ్య ఉండబుద్ధి పుట్టక గుర్రమెక్కి నగరం దాటి అరణ్యం కేసి వెళ్ళాడు. అక్కడ కొందరు గొర్రెలు కాసే కుర్రాళ్ళు అతనికి ఎదురు వచ్చి, అయ్యా, మీరేనా యువరాజు గారు? అయితే ఈ వనంలో ఉండే దేవత మీతో ఒక మాట చెప్పమన్నది. ఇటుగా పోతే మీకు వేటకు అనుకూలంగా ఉంటుందట. ఆవిడ తమతో చెప్పమన్నది. మేము చెప్పాము అని అన్నారు. వాళ్లతో ఆ మాట చెప్పినది మంజిరే అయి ఉంటుందని, ఆమె ఈ అరణ్యంలో తన కోసం వేచి ఉండవచ్చునని ఆశ పుట్టి ధీరమతి వాళ్ళు చూపిన దిక్కుగా బయలుదేరి చీకటి పడే వేళకు ఆమె ఉండే పొదరిల్లు పట్టుకున్నాడు. ఎంతో కాలానికి తిరిగి ఒకరినొకరు చూసుకొని వాళ్ళు అపారమైన ఆనందం పొందారు. కానీ వాళ్ళు ఆ వనంలో ఉండటం ప్రమాదకరం. మీ నాన్నగారి మనుషులు నీ కోసం వెతుకుతూ వచ్చి నన్ను చూశారంటే నన్ను నిలువునా తగలేస్తారు అన్నది మంజరి. మర్నాడు తెల్లవారుజామునే మంజరిని తన గుర్రం మీద ఎక్కించుకొని సముద్ర తీరం కేసి బయలుదేరాడు ధీరమతి. అదృష్టవశాత్తు వారికి గజద్వీపానికి పోతున్న పడవ ఒకటి రేవులో కనిపించింది. వాళ్ళు దానిలో ఎక్కి గజద్వీపానికి వెళ్లి అక్కడి రాజుకు అతిథులుగా కొంతకాలం సుఖంగా గడిపారు. అంతలో ఒకనాడు వఘ్రద్వీప రాజు తన నౌకలతో సైనికులతో సహా వచ్చిపడి గజద్వీపాన్ని కొల్లగొట్టించాడు. అతని సైనికులు బందిపోట్లులాగా దొరికిన సొమ్ము దోచి అందినంత మందిని పట్టుకొని తమ నౌకలను చేరుకున్నారు. అలా వాళ్లకు చిక్కిన వారిలో ధీరమతి, మంజరి కూడా ఉన్నారు. ఈ విధంగా దొరికిన మనుషులను వాళ్ళు బానిసలుగా ఉంచుకునేవారు. సైనికులు తమకు దొరికిన వారిలో మంజరిని తమ రాజుగారికి కానుకగా ఇచ్చి ఆయన నౌకలోకి ఎక్కించారు. ధీరమతిని వేరొక నౌకలోకి ఎక్కించారు. నౌకలు గజద్వీపం నుంచి వ్యాఘ్రద్వీపానికి వెళ్లే దారిలో ఉప్పెన వచ్చి ధీరమతి ఉండిన నౌక మిగిలిన వారి నుంచి వేరుపడి విక్రమపుర సమీపంలో గల కొండలకు కొట్టుకొని బద్దలయ్యింది. కొద్ది రోజుల క్రితం తన తండ్రి పోయాడని, తన కోసం తెగ వెతుకుతున్నారని ధీరమతి తెలుసుకున్నాడు. అతను అతి వేగంగా తన నగరానికి తిరిగి వెళ్లి రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. నిజానికి మంజరి కూడా తన దేశం చేరుకున్నది. ఆమె ఎక్కిన వాడ వఘ్రద్వీపానికి సమీపించేటప్పుడు ఆమె, ఇదంతా నాకు తెలిసిన చోటనే అని ఆశ్చర్యపడింది. అది చూసి వ్యాఘ్రద్వీప రాజు ఆమె పుట్టు పూర్వోత్తరాలు విచారించగా మంజరి తన కుమార్తెనని ఆయనకు తెలిసింది. ఆమెను 15 ఏళ్ల క్రితం సముద్రపు దొంగలు ఎత్తుకుపోయారు. వాళ్ళ నుంచే సామంతు ఆమెను కొనుక్కున్నాడు. ఏనాడో పోయిన తన కుమార్తె తిరిగి దొరికినందుకు వ్యాఘ్రద్వీప రాజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపించాడు. ఆమె పెళ్లి గురించి తన భార్యతోనూ మంత్రులతోనూ ఆలోచనలు సాగించాడు. తన తల్లిదండ్రులను చేరుకున్న సంతోషం మంజరికి దక్కలేదు. ఆమెకు ధీరమతి ఏమయ్యాడోనన్న విచారం తప్ప మనసులో మరొకటి లేదు. అందుచేత ఒకనాడు మగవేషం వేసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి వర్తకుల పడవలో ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి ప్రయాణం చేస్తూ తన ప్రేమ కథను ఒక పాటగా తయారు చేసుకొని కాలక్రమాన మంజరి విక్రమపురం చేరింది. ఆ దేశంలో అడుగు పెట్టగానే ఆమెకు ధీరమతి రాజుగా ఏలుతున్నట్టు తెలిసింది. ఆమె ఎలాగో రాజదర్శనం చేసుకొని ధీరమతి ముందు తాను తయారు చేసిన పాట పాడింది. అది తన ప్రణయ గాథేనని తెలుసుకొని ధీరమతి ఆత్రంగా, చివరికి మంజరి ఏమయ్యింది, ఎవరిని పెళ్లాడింది అని అడిగాడు. మంజరి మరెవరిని పెళ్లాడుతుంది, మరొకరిని ఎలా పెళ్లాడగలుగుతుంది అన్నది మగవేషంలో ఉన్న మంజరి. అయితే తన ప్రియుడి దగ్గరికి ఎందుకు పోదు, వాడు మాత్రం మరొకతను ఎలా పెళ్లాడుతాడు అన్నాడు ధీరమతి బాధపడుతూ. అందుకే మంజరి తన ప్రియుణ్ణి వెతుకుతూ సముద్రాలు దాటి వచ్చింది.
నేనే మంజరిని అన్నది మంజరి. ధీరమతి పొందిన ఆనందానికి హద్దులు లేవు. అతను అప్పటికప్పుడే తన వివాహానికి ఏర్పాట్లు చేయించి ఆమెను తన రాణిగా చేసుకొని చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు.